నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. పంచాయతీరాజ్, మున్సిపల్తో సహా 7 కీలక బిల్లులకు ఆమోదం. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసన మండలిలో వాడివేడి చర్చ. గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి. మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్భయ చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు? హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024 తదితర 7 కీలక బిల్లులకి ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకువచ్చిన బిల్లు సభ ఆమోదం తెలిపింది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024 బిల్లుల్ని శాసనసభ ఆమోదించడం జరిగింది. అలాగే సంఘం సవరణ బిల్లు 2024ని శాసనసభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నవారు అధికం కాబట్టి ప్రతిపాదన ఆమోదించమైనది. బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ ఉందండి. రెండో క్లాజు, మొదటి క్లాజు that the Andhra Pradesh Municipal Laws Amendment Bill 2024 be taken into consideration. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్న అధ్యక్ష డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యాక్ట్ 1986 లో సవరణ తీసుకోవడానికి ప్రధాన కారణం అధ్యక్ష, ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో బోర్డు సభ్యులుగా ఉండడానికి సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సహకార సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Adyaksha, that to move for leave to the Andhra Pradesh Cooperative Societies Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించమైంది. సమావేశం ఇంతటితో ముగిస్తుంది. తిరిగి రేపు అంటే 19 నవంబర్ 2024 ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభిస్తాం. నమస్కారం. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ పదే ప్రశ్నలు వేశారు. ఆయనకు మంత్రి నాదెండ్ల పయ్యావుల గట్టిగా బదులిచ్చారు. అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చినందుకు ప్రతిపక్ష సభ్యులు తట్టుకోలేకపోతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లున్నాయని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్ గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్ తో మరి అంతే కదా కాదండి. బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31st, 2025. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు.
ఓకే అంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా తాలూకు అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ఫిల్గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు అంతేనా? అంతేనా చెప్పండి. అంతేనా కాదు సార్ ఇది మీరు దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాన్ని సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లు. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ ని తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అధ్యక్ష, సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వాళ్ళు బుక్ చేసుకున్నారో, వారు చెప్పిన లెక్క 30 లక్షల మంది 40 లక్షల మంది 1 కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇస్తామనేది వాళ్ళు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5వ రోజు శాసన మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలివేసి లేని దిశ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు? పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు, వైసీపీ హయాం నాటిదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్తుల్ని పట్టుకుంటున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు అధ్యక్ష ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు చేయండి. అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట వినాలి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పేం లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తారా? వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పలేము కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి అధ్యక్ష చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, సమాధానం చెప్తున్నాను. చెప్తున్నారు అధ్యక్ష. ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాష గారు అయిన తర్వాత మాట్లాడదు. మేడం గారు చెప్పింది. నేను మీకు రిక్వెస్ట్ మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన దానికి కూడా వినే ఓపిక వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా
విజయవాడ పటమట పంటకాలవ రోడ్డు ప్రియా చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గర గోల్డెన్ ప్రాపర్టీస్ రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టుని ప్రారంభించిన తూర్పు పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణలు. ఈ సందర్భంగా చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు, సీఈఓ సాంసురాలు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. నిన్ను వెంచర్స్ చేస్తారా? ఫస్ట్ వెంచర్ లేఅవుట్లా? ఇంకా అవతల మధ్యలో భ్రమరా టౌన్షిప్స్ ఇవన్నీ వాళ్ళు కూడా అక్కడ వేస్తారు. అంటే ఈ కంపెనీ ఉంటుందా? విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, పుర ప్రముఖులు అందరి సమక్షంలో ఈ రోజున ప్రారంభించినందుకు సంతోషం తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఫస్ట్ వెంచర్ వచ్చేటప్పటికి మేము వినుకొండ నుంచి శ్రీశైలం వెళ్లే హైవే రోడ్లో మేడపి అనే ఒక టౌన్ దగ్గరలో ఒక 100 ఎకరాస్ ప్రాజెక్టు వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వెంచర్ మెయిన్ ముఖ్య ఏంటంటే ఓపెన్ వెంచర్ కాకుండా రెడ్ శాండిల్ ఫార్మ్ ప్రాజెక్ట్ అండి. ఇది రెడ్ శాండిల్ ఫార్మేషన్ అంటే ఇది 25 సెంట్లు, 1/2 ఎకరా, 1 ఎకరా యూనిట్స్ గా మేము అమ్మటం జరుగుతుంది. 25 సెంట్లు వచ్చేటప్పటికి 8 లక్షల రూపాయలు పెట్టాము. అలాగే 50% పేమెంట్ చేస్తే ఒక 50% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కి. ఈ ఎర్రచందనం మొక్కలు అమ్మిన తర్వాత మళ్ళీ కంపెనీకే లీజ్ అగ్రిమెంట్ చేయించుకుంటాము. ఒక 12 ఇయర్స్ కంపెనీ మెయింటైన్ చేస్తుందండి. ఈ 12 ఇయర్స్ మెయింటైన్ చేసినందుకు గాను 12 ఇయర్స్ తర్వాత అది కటింగ్ వచ్చిన తర్వాత అమ్మిన తర్వాత వచ్చిన రెవెన్యూలో 60% కస్టమర్ కి, 40% కంపెనీకి మేనేజ్ చేసి. తోట సాంబశివరావు అండి. గోల్డెన్ ప్రాపర్టీస్ అనే కంపెనీకి మార్కెటింగ్ సిఇఓగా నేను యాక్ట్ చేస్తున్నాను. మరి ఈ రోజున ప్రజలందరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు మరి ల్యాండ్ కొనాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఫామ్ ల్యాండ్స్, మేము గోల్డెన్ ప్రాపర్టీస్ వారు పెట్టినటువంటి ఫామ్ ల్యాండ్స్ వినుకొండ నుంచి శ్రీశైలం హైవేలో మేడపి అనేటువంటి ఊర్లో ఒక 170 ఎకరాల ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. మొదటి విడతగా 100 ఎకరాలను తీసుకోవటం జరిగింది. ఈ ఫామ్ ల్యాండ్స్ లో దిగువ మధ్య తరగతి వ్యక్తులకు మరి ల్యాండ్ ఇచ్చేటువంటి క్రమంలో 25 సెంట్లు మేము ఒక యూనిట్ గా పెట్టడం జరిగింది. ఆ యూనిట్ ధర 8 లక్షల రూపాయలుగా పెట్టడం జరిగింది. దీన్ని రిజిస్ట్రేషన్ అయిన అనంతరం కంపెనీ లీజ్ అగ్రిమెంట్ తీసుకుని ఆ 25 సెంట్లలో 100 ఎర్రచందనం మొక్కలు నాటికి 12 ఏళ్లు ఆ ఎర్రచందనం మొక్కలను కంపెనీయే పెంచి పోషించి పూర్తి సెక్యూరిటీతో దాన్ని గవర్నమెంట్ వారికి పర్మిషన్తో. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ టిప్పర్ లారీ ఓనర్స్ ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిప్పర్ లారీ ఓనర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత 6-7 నెలల నుంచి ఉపాధి లేక ఈఎంఐలు కట్టుకునే స్థితిలో కూడా లేనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉయ్యూరు టిప్పర్ ఓనర్స్ పాల్గొన్నారు. కూడా ఉన్నాయి. ఇది కూడా ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టి వెంటనే ఈ అదనంగా కరోనా టైంలో పెంచిన మైనింగ్ ఫీజు మట్టికి తగ్గించి పాత ఫీజు అయితే ఏదో ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని మైనింగ్ విధానాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం వరకే కిరాయికే తోలేవాళ్ళం. మేమేం సొంతంగా మిషన్లతో ఎత్తుకు రాలేం కదా సార్. ఇది ఎలా ఉంటే కొంతమందిని
మేమే ట్రాన్స్పోర్టర్లో మాకే బోర్డు ఉన్నాయి, మేము టెండర్లు వేసుకున్నాం అంటున్నారు. టెండర్లు వేసుకున్నప్పుడు మరి ఇంకెందుకండి? టెండర్లు వేసుకున్నప్పుడు ఏ వర్క్ ఆర్డర్ తోలుతున్నారు, ఎందుకు తోలుతున్నారు? క్వారీ పాట పెడతాం ఎందుకు? పాట పెట్టకూడదు కదా. టెండర్ వేశారు, 71 రూపాయలకి టెండర్ వచ్చింది. 130 రూపాయలు గవర్నమెంట్ రేటు పెడితే 29 రూపాయలకి వేసిన వాళ్ళు ఉన్నారు, 24.5కి వేసిన వాళ్ళు ఉన్నారు, 50 రూపాయలకి వేసిన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా చేద్దామని వేశారు. ట్రాక్టర్తో లోడ్ చేయించుకొచ్చి ఒడ్డును కొట్టి లోడ్ చేయించాలి సార్. టన్నుకు 130 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన రేటు. దాని మీద ఎవరన్నా ఎక్కువ వేస్తారు. 71 రూపాయకి, 51 రూపాయకి, 45 రూపాయలకి వేస్తున్నారంటే ఏ విధంగా చేయగలుగుతాం? మేము ఎన్నాళ్ళని ఫీల్డ్లో ఉన్నాం సార్, మాకు అర్థం కావట్లా. సొంత బళ్ళు తీసుకొచ్చి 10,000 రూపాయల లోడింగ్ బయట వాళ్ళకైతే, వాళ్ళ సొంత వాళ్ళకైతే మామూలుగా లోడ్ చేసి 25,000-30,000కి అమ్ముకుంటారు తీసుకెళ్ళి. ఇది తెలవదా సార్? మమ్మల్ని దొంగ 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 అని మమ్మల్ని అంటారు కదా. కళ్ళకి వెళ్తున్నాయి. ఏ క్రషర్లో లారీ వస్తుంది. ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్. సీసీ రోడ్లు వేస్తున్నారు, అన్ని రోడ్లు వేస్తున్నారు. మైనింగ్ బిల్లు ఉన్నాయా? ఉన్నాయా? మైనింగ్ బిల్ ఇస్తే మేమెందుకు దొంగలు అవుతాం సార్? మమ్మల్ని ఆపితే మేము భరించలేము సార్, మేము కట్టలేము. మైనింగ్ వారికి, మైనింగ్ శాఖ మంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము చేసుకునే విన్నపం ఒకటే, మేము దొంగలం కాదు, మేము ట్రాన్స్పోర్టర్లం మాత్రమే. మమ్మల్ని నిందితులుగా చేర్చొద్దు. మేము నిందితులం కాదు. ఎక్కడెత్తుకొచ్చామో మేమే తీసుకెళ్ళి చూపిస్తాం. ఇదే పాత్రికేయులను అందరినీ తీసుకెళ్ళి, ఏమంటే మమ్మల్ని ఇలా జరిగింది, మేము ఈ పలానా క్వారీలో ఎత్తుకొచ్చాం, డబ్బు కట్టే తీసుకొస్తున్నాం సార్, వాళ్ళు డబ్బులు ఇస్తే దింపుతున్నాం. మైనింగ్ బిల్ ఇస్తే మాకేం పెరగదు కదా సార్, రేటు కస్టమర్కే పెరుగుద్ది. అక్కడ 2,000 రూపాయలు మైనింగ్ బిల్ రేటు పెట్టారనుకోండి, బిల్లు తీసుకొచ్చి కస్టమర్కి ఇచ్చి, ఇదిగో బాబు ఇంత రేట్ అయిందని కట్టి తీసుకుంటాం. ప్రతి దానికి టిప్పర్ ఓనరు సార్. ఏ పాకిస్తాన్ టెర్రరిస్ట్ను పట్టుకున్నట్టుగా లారీని ఆపంగానే వ్యవస్థలో ఉన్న ఏ ఆఫీసర్ ఆపినా ముందర డ్రైవర్ జేబులోని ఫోన్ లాగేసుకుంటారు. రాజ్యాంగంలో ఉందా సార్ ఇది? ఓనర్కి ఇంటిమేషన్ చేసుకోవాలిగా, లారీ ఆపారండి, ఇది పరిస్థితి అని చెప్పుకోవాలిగా. డ్రంక్ అండ్ డ్రైవ్ అని కూడా చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అవును సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా కానీ ఇంటిమేషన్ ఇమ్మని చెప్పింది సార్. సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది? డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తి దొరికిన ఇంటికాడ దింపాలి కదా, అది రూల్లో ఉంది కదా సార్. 18వ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరెక్కల వరప్రసాద్ యాదవ్, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి యలగాల నూకాలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వాళ్ళు కూడా కుర్చీలు వెనక్కలాకండి. గట్టిగా ఉండాలి వాయిస్. పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడిగా. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన లాజీవ్ రంజన్ మీక్షా కమిషన్ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఆగస్టు 1, 2004న తుది తీర్పు రావడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాజీవ్ రంజన్ కమిషన్ ఇస్రా కమిషన్గా తొందరగా బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల కుల గణాంకాల సేకరణ ద్వారానే వర్గీకరణ జరగాలని చెప్పనేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. జనాభా లెక్కలు తీయకుండా గతంలో లాగా మళ్ళీ వర్గీకరణ చేస్తే చాలా వరకు అన్యాయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కులాల వారీగా జనాభా ముందు గుర్తించాలి. ఇందులో బోగస్ కులాలు కూడా చేరారు. వాటి విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కమిషన్ బోగస్ సర్టిఫికేట్లకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా ఇప్పటికి 3 కమిషన్లు అయినాయి. 1996లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ నియమించి వాటి అమలు కోసము జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ రద్దయినాక 2004లో మరి దాన్ని పార్లమెంటుకు తీసుకుపోవడం జరిగింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అనేటువంటిది కూడా 2007లో కమిషన్ వేసింది. 2008లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్లో చట్టబద్ధకు నోచుకోకపోవడం, మరి రాష్ట్ర విభజన కావడం వల్ల షెడ్యూల్ కులాల వర్గీకరణ అంతటితో ఆగిపోవడం జరిగింది. మరి ఇటీవల మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాష్ట్రాలకు అధికారం ఉంది ఇవ్వడం ద్వారా మరి 3వ కమిషన్ కూడా రాజీవ్ రంజన్ కమిషన్ పడింది. ఈ కమిషన్ తొందరలో బాధ్యతలు చేపట్టి 26 జిల్లాల్లో సమగ్రంగా అన్ని కులాలను వారి జనాభాను గుర్తించాలి. అందుకోసం అన్ని సచివాలయాల్లో కుల గణాంకాల సేకరణ నమోదు కేంద్రంగా పెట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఒక 3 తరాల నుంచి వాళ్ళు నిజంగా షెడ్యూల్ కులాల జాబితాలో వాళ్ళు ఉన్నారా, మధ్యలో వచ్చి జాయిన్ అయినారా, ఏ ప్రభుత్వం ద్వారా వాళ్ళు వచ్చారో వాటన్ని వివరాలు కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జాతీయ కమిషన్ దగ్గర కేవలం రాష్ట్రపతి ఆమోదించిన గజెట్లో 59 కులాలు మాత్రమే ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు అది 62 దాకా చేరింది. కృష్ణా జిల్లా గుడివాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమస్యపై అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సభ దృష్టికి తీసుకువచ్చారు. 20 ఏళ్లుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం గుడివాడ మాత్రమేనని చెప్పారు. నేను అడిగే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజలు బాధ కనిపిస్తుందని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ అనేది ప్రధానమైన సమస్యగా మారింది. చిన్నపాటి వర్షానికే బస్టాండ్ ప్రాంగణమంతా మోకాలు లోతు నీటితో ఉంటుందని తెలియజేశారు. రవాణా శాఖ మంత్రి దృష్టి పెట్టి గుడివాడ బస్టాండ్ సమస్యని పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందరికీ తెలిసిన నియోజకవర్గం గుడివాడ. అయితే ఇక్కడ క్వశ్చన్ అవర్ లో వచ్చే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజల బాధలు కనపడుతున్నాయి అధ్యక్ష. అందులో ప్రధానంగా బస్టాండ్ అనేది ఒక మేజర్ సమస్య. గుడివాడకి 2 లక్షల మంది జనాభా ఉన్న గుడివాడ బస్టాండ్ ఎప్పుడో 1983లో ఆధునీకరించబడింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి హాయంలో. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టిన ఇది లేదు. అంతేకాకుండా చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నాయి అధ్యక్ష. కొద్దిపాటి వర్షానికి పెద్ద వాన కూడా అవసరం లేదు అధ్యక్ష. 4 చినుకులు పడితేనే మీరు ఒకసారి చూసుకుంటే 4 అడుగుల పైన నీళ్లు అక్కడ నిలిచిపోతాయి అధ్యక్ష. చూడండి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. రవాణా శాఖ మంత్రులు వారు కూడా ఈ ఫొటోస్ కూడా ఒకసారి ఇచ్చి ఆయన కూడా దీని మీద పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అయితే 20 బస్ స్టాండ్ అనేది అత్యంత మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఏదని మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఫోటోలు పంపిస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఇది ఇంతకు ముందు పాత గవర్నమెంట్ లో బస్ స్టాండ్ కి మరి డిపో రెండింటికి శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా ప్రజలు అత్యంత బాధపడే బస్ స్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువ మిగిలితే అని చెప్పేసి 9 కోట్ల వ్యయంతో 3 ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష. గుడివాడలో బస్ స్టాండ్ ప్రజలకు అవసరమైన బస్ స్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష. దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. అప్పటి నుంచి రోజు రోజు చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ప్లీజ్. మాకు చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ బస్ స్టాండ్ అనేది ఇమీడియట్ గా కట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి 2 ఏకర్స్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష గుడివాడికి. ఎందుకంటే అత్యంత తక్కువ జనసాంద్రత ఉంటుంది అధ్యక్ష. దయచేసి బస్ స్టాండ్ కి వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గన్నవరం మల్లవల్లి పారిశ్రామిక వాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో నెలకొన్న సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని, అలాగే 479 ఎకరాల అసెన్ భూమిని భూసేకరణ చేయాలని సంబంధిత మంత్రిని కోరటం జరిగింది. అధ్యక్ష, మంత్రి గారు కాదని చెప్తున్నారు కానీ అది సత్యం నేను భావిస్తున్నా అధ్యక్ష. ఇంకా సమస్యలు అయితే డెఫినెట్ గా అక్కడ ఉన్నాయి.
ఏపీఐసి కనీసం ఆర్చ్ లేని పరిస్థితి, అలాగే ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష, అలాగే కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ ని పంపిస్తే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ లేక వచ్చేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అక్కడ మంత్రి గారు చెప్పినట్టుగా 16.5 లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీస్లో కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానికి 89 లక్షలు పెంచితే వాడు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అశోక్ లైలాండ్ కంపెనీ ప్రభుత్వం నేను చర్చలు జరిపేది వెనక్కి వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు గారు గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుపరిపాలన నిదర్శనంగా ఈ ప్రభుత్వంలో మనం వ్యాపారం చేయొచ్చనే ఉద్దేశంతో అశోక్ లైలాండ్ కంపెనీ వెనక్కి వచ్చిన పరిస్థితి. రాబోయే అతి త్వరలో ఈ మాసంలో ఓపెన్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మలవల్లి గ్రామం రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా అవుతుందని నేను నిన్న డిమాండ్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. జిల్లా అధికారులతో సమీక్ష చేశా. గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. ఆ 479 ఎకరాలు కూడా ఈ 1360 ఎకరాల ఎస్సీజెడ్కి కలిపితే 183 కంపెనీలు వచ్చి ల్యాండ్ అడిగిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసి చైర్మన్ ఇంకా గవర్నమెంట్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఏపీఐసి ఆన్లైన్లో వాళ్ళందరూ అప్లికేషన్ పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం ఉన్న మలవల్లి కారిడార్ మీద ఇంకా దృష్టి కేంద్రీకరించాలి. మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాటర్ సమస్యని అధిగమించాల్సిన అవసరం ఉంది. కనీస అవసరాలు కల్పించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, అలాగే వాటర్ సమస్య కానీ, ఫైర్ స్టేషన్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఆర్చ్ అయితే నేను మాట్లాడిన తర్వాత ఏపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈ 183 కంపెనీలు కూడా తీసుకురావాలంటే 420 కంపెనీలు మంత్రి గారు చెప్పినట్టుగా మన మంత్రివర్గంలో 6 మాసాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి. 18 నెలల్లో కట్టకపోతే ఆ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పడం ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆదివారం సందర్భంగా అమ్మవారిని సుమారు 7,000 మంది భక్తులు దర్శించుకున్నారు. అత్యధిక స్థాయిలో భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించారు. సాయంకాలం ప్రతిష్ఠ అమ్మవారికి కుంకుమార్చన, మూల విరాటకి అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన జరుగుతున్నది. తీర్థ ప్రసాదాలు శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున ఆదివారం మరియు రవివారం కార్తీక ఆదివారం సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు సమిష్టిగా శ్రీ అమ్మవార్లకు, ఇరువురు అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 శీఘ్ర దర్శనం. రుసుము 50 రూపాయలు. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించి తదుపరి మండపంలో ఉన్న ప్రతిష్ఠ అమ్మవారిని కూడా దర్శించి తదనంతరం మేము దేవస్థానం తరఫున అందజే ఉచిత ప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. మా అర్చక స్వాములు అన్నప్రాసనలు, నామకరణలు, వాహన పూజలు కూడా వారే నిర్వర్తించున్నారు. ఈ రోజున శ్రీ ఇరువురి అమ్మవార్లకు జరిగిన పూజా కార్యక్రమం గురించి మా స్వామి వివరిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. ఈరోజు 3వ వారం కార్తీక మాసం 3వ ఆదివారం ప్రతిష్ఠ మూల విరాట్ అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, తదుపరి
ప్రతిష్ట అమ్మవారికి శాసన కుంకుమ. రాష్ట్రంలో బడుగు వర్గాలకి గొడుగు మాదిరి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ మార్కెట్ యార్డు ప్రాంగణంలో స్వర్ణ భక్తుల సంక్షేమ సంఘ కార్తీక వన సమారాధన మహోత్సవంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సాధించిన మాట మీ అందరికీ తెలిసింది. దానికి కారణం ఏంటంటే ఐక్యత. పార్టీ ఐక్యాన్ని ఓడించాలని గట్టిగా కలిసి పనిచేయడం వల్ల 175కి 164 గెలిచి అభివృద్ధి అనేది ఈరోజు మీరు మీ సపోర్ట్ ప్రతి ఒక్కరు అత్యధిక విధానంతో గవర్నమెంట్ భావిస్తున్నాం. గవర్నమెంట్ మున్సిపల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మంత్రులు అందరూ ప్రజలుగా ఎందుకంటే ఈరోజు కార్తీక మాస సందర్భంగా మార్కెట్ యార్డ్ నుండి కన్నభక్తుల సంక్షేమ సంఘం వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా సంఘం బీసీ B10 ఇది. చాలా ఇక్కడ ఈ క్యాస్ట్ అందరూ కూడా చాలా దిగువ స్థాయి లో స్థాయి వాళ్ళు అందరూ కూడా, అయినా కానీ అందరూ కూడా చక్కగా సమాజంతో ప్రతి ఒక్కరితోటి కలిసి మెలిసి జీవిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ యొక్క సంఘం 2005లో మా పెద్దలు ఈ సంఘాన్ని నెలకొల్పారు. ఆ సంఘాన్ని కుర్రవాళ్ళైనా మాకు అప్పచెప్పడం జరిగింది. అలాగే మేము కూడా వారి బాటలో నడుస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే చెప్పమంటారా, ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. పంచాయతీరాజ్, మున్సిపల్తో సహా 7 కీలక బిల్లులకు ఆమోదం. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసన మండలిలో వాడివేడి చర్చ. గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి. మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్భయ చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు? హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.